రమేష్ అన్నీ నాతో చెప్పేశాడు. నీ కూతురు ఎందుకు పనికిరాని ఓ అంత చాదస్తున్నాడు మన కడుపునేలా పుట్టిందే. కన్నవాళ్ళం మనం కూడా విసుకుంటే ఎలాగండి? దానికి అర్థం అయ్యేటట్టు చేయడానికి ఏదైనా మార్గం ఆలోచించకూడదు? కమలా, మన ఇద్దరం తప్పు చేశాము. ఏమిటండి? ఆడపిల్లలకు సెక్స్ విజ్ఞానం తల్లి ద్వారానే రావాలి. మరి మన అమ్మాయికు అది మా అక్కయ్య దగ్గర పెరిగింది. దానికి చిన్నప్పుడే మొగుడు పోయాడు. ఇక అది దాని దగ్గర ఏం నేర్చుకుంటుంది? శుష్క వేదాంతాలు, పురాణాలు, పూజలు తప్ప. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం చేయాలో చెప్పండి. అలా అడిగావు, బాగుంది. భార్యాభర్తలు ఎలా మసులుకోవాలో మన అమ్మాయికి అర్థమయ్యేటట్టుగా మన ఇద్దరం నాటకం ఆడాలి. నాటకం ఎందుకండి? మన రోజు ఉండేటట్లుంటే సరిపోలే? ఇదొక నెపంగా పెట్టుకుని మీరు మరీ మితిమీరిపోతారు. మన అమ్మాయికి జబ్బు కొంచెం ఎక్కువగా ముదిరింది. మందు ఒక డోసు కొంచెం ఎక్కువ. ఏమైంది? కంట్లో నలకపడింది. అలా నలుపుతా ఊతా. వస్తున్నా. మర్చిపోయావా మన ప్లాన్? ఏమా నలసిపోయిందా? పోయింది. ఇవాళ దారిలో రమేష్ కనిపించాడు. ఇంతకీ అమ్మాయి ఏమైనా దారిలోకి వచ్చింది? రాత్రుల మనసులో ఊరిక మసులుతుంది. మనిషిలో మార్పు రావచ్చనే నా ఉద్దేశం. గుడ్. ఈ మార్పు ఎంత త్వరగా తీసుకురాగలిగితే అంత మంచిది. బయటకు రిక్షా చెప్పింది. అమ్మాయి ఏమోనండి, గుడికి వెళ్ళింది కదా. ఆల్ రైట్. అయితే ఓ పని చెప్తాను, నేను ఈ ఒళ్ళో పడుకుంటాను. మనల్ని చూసి మూడొచ్చి అమ్మాయి వెంటనే ముగ్గురు దగ్గర పరిగెత్తినట్టున్నాడు. ఏమంటావు? ఒకటి రెండు డైలాగులు ఎక్కువైనా పర్వాలేదు, ఓవరైనా పర్వాలేదు, నీ ఇష్టం. ఏమంటావు? ఈ రాత్రంతా ఇలా కబుర్లతోనే గడిపేయాలి. నాకు అలాగే ఉంది కమల. ఇలా నీ ఒళ్ళో పడుకుని ఆ పున్నమి చంద్రుణ్ణి చూస్తూ నీ కమ్మని కబుర్లు వింటూ గంటల తరబడి గంటలు తిరియకుండా తెల్లవారిన రోజులు జ్ఞాపకం వస్తుంది. అవునండి, మధ్యలో వచ్చిన వయసు మధ్యలోనే పోతుంది. ముదిమి వచ్చే నాటికి ఆనాటి ముచ్చట్లే మిగిలిపోతాయి. కమల, నీ జ్ఞాపకం ఉందా? ఒకనాడు మన ఢిల్లీ ఇంట్లో ఆ పారు దేవదాసు ఎలా ప్రేమించుకున్నారో గాని మన పార్వతికి ఆ తిక్క శంకరయ్య అంటే పిచ్చి ప్రేమ. అందులో తప్పే ఉంది. ఒక ఆదివారం నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఏం చేసుకుంటున్నారో తెలుసా? ఏం చేసుకుంటున్నారు? తూచా తప్పకుండా ఇక్కడేదో నిప్పుగా ఉంటేను కాస్త ఒత్తించుకుంటున్నాను. నువ్వేమనుకోకు పార్వతి. ఇందులో అనుకోవడం ఏముందండి? ప్రతి ఇంట్లోనూ ఆదివారం వస్తుంది, పట్టపగలు వస్తుంది. ఇంకా ఎందుకు అక్కడ చెయ్యి తీసేయండి, పర్వాలేదు. గురించి చెప్పచ్చా? మీ ఆయన రాలేదా? మా ఆయన కాశ్మీర్ లేదా ట్రైనింగ్ అంట. ట్రైనింగ్ రావటానికి 1 నెల పడుతుందంట. నేను వచ్చాక ఉత్తరం రాస్తాను, అప్పుడు వద్దుగానని మూటా ముళ్ళతో సహా ట్రైన్ ఎక్కించి మరీ పంపించారు. ఎప్పుడు వస్తారో ఏమో. ఇప్పటికే వారం రోజుల నుంచి తప్పించిపోతున్నాను. 1 నెలలోగా వెళ్ళిపోరా. కొత్త పెళ్లి కూతుర్లా ఏమిటా విరహం? ఏమిటన్నావు? రిటైర్డ్ అయిపోయినా పెళ్ళం ఒళ్ళో పడుకుని డోయిట్లు పడుతున్నారు. నేను మాత్రం ఏం పాపం చేశాను? కమలా, నేను అలా పార్క్ వెళ్ళొస్తాను, నువ్వు పార్వతితో కబుర్లు చెప్పుకుంటూ ఉండు. అక్క, రిటైర్డ్ అయిపోయినా అత్త కొత్త హీరోయిన్ లాగే ఉన్నారే. రా పద్మ, రా. ఇలా కూర్చో. ఈవిడ పార్వతిని న్యూఢిల్లీ స్నేహితురాలు. ఎవరు? పక్కింటమ్మాయా? పక్కింటమ్మాయి అంటే మా పెళ్లి కూడా అయింది. నీకు ఏమిటే నా దగ్గర జోక్ చేస్తున్నావు? నీ కూతురు పోలికలే లేవు. ఏదో ఆసుపత్రి తప్పిపోయిన అమ్మాయిలాగా. ఈ పాటికి నీ కూతురు అయితే మొగుడితో పాటు నీళ్ళలో దూకి ఈత కొడుతుండేది. అయ్యో, నీ మీద కొట్టే. నీ మొగుడేది? మీరు మాట్లాడుతుండండి, నేను ఎప్పుడే వస్తాను. ఏం పర్వాలేదు, నువ్వు నిదానంగా రా, నాకు తోడుందిలే. నీ మొగుడు ఎక్కడా? ఈ ఊళ్ళోనే ఉన్నారు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇదిగో, నాకు అర్థమైంది. మీరు పోట్లాడుకొని వచ్చారు కదా. చూడు, నేను ఎన్నిసార్లు పోట్లాడుకోలేదనుకున్నావు. పోట్లాటే పగలు పగలే. పోట్లాడుకున్న తర్వాత కలిస్తే మజా ఉంటుంది చూడు. నీకేం తెలుసు? కూర్చో. ఇలాగా నేను కావాలని మా వారిని పోట్లాడుకులాగుతా. ఎందుకో తెలుసా? ఇలాగా
అమ్మటోటే అది నాకేమిటో కడుపులో తిప్పుతున్నట్టుంది, నేను వెళ్తా. అలాగా? ఎన్నో నెలా? అయ్యో, నీకు ఫ్యామిలీ ప్లానింగే లేదా? చూడు, ఈ వయసులో ఆడవాళ్ళకి మొగుడే మొదటి బిడ్డ. మా వారు కాశ్మీర్లో అసలు ఒంటరిగా ఏం చేస్తున్నారు ఏమో. నువ్వేమో ఒంటరిగా మీ వారిని వదిలేసి ఇక్కడ వచ్చి కూర్చునిపోయావు. అయ్యో, ఏం ఆడదానివే తల్లి. అలా చెప్పు పార్వతి. ఇందా కాఫీ తీసుకో. మా వారు తాగిస్తేనే తాగేదాన్ని. అవునవును. ఇదిగో నేను వెళ్ళొస్తాను కానీ మీ హీరో వస్తే అడిగినట్టు చెప్పు. అలాగే. ఏమే బిడ్డ, వస్తాను. మళ్ళీ వచ్చి చాలా విషయాలు చెప్తాను. నా దగ్గర ఎంత స్టాక్ ఉందో తెలుసా? అదేమాడిది, ఎంతసేపు అది దాని ముగ్గురు సంగతేనా? అవునే, ఆడదానికి పురుషుడే పురాణం. అది పారాయణం చేస్తుంది, నువ్వు పేజీలు చెప్తున్నావు. మళ్ళీ అది వచ్చాక దాన్ని అడిగి తెలుసుకో ఎలా మసులుకోవాడు. పద్మ పద్మ, మా వారు ఉత్తరం రాశారు. చేగోడీలు తేలాయట. నేనే చేగోడీలు అనుకుని తెల్లారేటప్పటికి మొత్తం నవ్వులేశారట. కూర్చో చదివి వినిపిస్తాను. మా అమ్మని పిలుస్తాను, ఆవిడికి వినిపించండి. ఆవిడెందుకు నువ్వు కూర్చో చదివి వినిపిస్తానంటుంటే విని నువ్వే మురిసిపోతావు. ఇప్పటికి 100 సార్లు చదివి నేనే ముద్దు పెట్టుకున్నాను. నేను గుడికి వెళ్ళాలి, నన్ను వదలండి. గుళ్ళ మాత్రం వదులుతానేంటి, అక్కడికి వచ్చి చదువుతాను. విను. నా హృదయరాయి, చూసావా మొదట్లోనే మా ఆయన నా క్రీటం పెట్టేశారు. ఈ ఉత్తరం ద్వారా నీకు 1000 ముద్దులు పంపుతున్నాను. అమ్మో అమ్మో, 1000 వరహాలు ఇచ్చినట్టుంది. ఇదే మాట రామకోటిలాగా 100 సార్లు రాశారు. ఏ మాట? ముద్దుల మాట. అమ్మని పిలుస్తాను. కూర్చో, నేను కొట్టేస్తాను. ఇంత సంబరంగా చదివి చెప్తుంటే అమ్మని పిలుస్తానంటావా? అవును, నాకు తెలియక అడుగుతాను. నీ మొగుడు నీకు ఉత్తరమే రాయడా? అదేంటి, నా సంగతంతా నీతో చెప్తున్నాను కదా, నీ మొగుడు గురించి ఒక్కసారి కూడా చెప్పు. ఏంటే ఇది తప్ప నీకు వేరే గౌరవం లేదా? ఓ పాడుతా, ఇప్పుడే వచ్చాను కానీ నువ్వు లేరా? నీ పద్మ ఉత్త పప్పు సుద్దరా ఉందేంటి? మొగుడు గురించి ముచ్చటగా ఒక మాట జరిగినా చెప్పదు. ఎందుకు చెప్పాలి? అదేంటి ఎందుకు చెప్పాలని అడుగుతానంటే, ప్రతిదానికి ఎందుకు ఎందుకు అడుగుతున్నావుంటే, నీ మొగుడి దగ్గర కూడా ఇలాగే అడుగుతావా? ఇదిగో, నీ గురించి నాకు బాగా తెలిసిపోయింది. ఇప్పటికైనా మేలుకో, లేకపోతే అసలుకే డేంజర్. వస్తానక్క. అమ్మా, ఇక మీద కావండి ఏంటి రావద్దని చెప్పు. అదేం పాపం చేసిందే? ప్రతిరోజు ఇక్కడికి వచ్చి నా ప్రాణం తీస్తుందే, ఆ పాపం చాలు. ఎంతసేపు మొగుడు ముచ్చట్లేనా? మరో జాత్ లేదా? ఏమిటే మహా చెప్పొచ్చావు? తప్పంట తప్పు. నేను మీ నాన్నగారు ప్రేమించుకోవటంలే, అది తప్ప? అసలు అతను నిన్నేం అడిగాడు? క్లబ్లకు రమ్మన్నాడా, డాన్స్ చేయమన్నాడా, చేయకూడని పని ఏమైనా చేయమన్నాడా? ప్రపంచంలో ప్రతి భర్త కోరుకునేది అతను కోరుకున్నాడు. అందులో తప్పే ఉంది? ముసుగేసుకు ముడిచి కూర్చోవద్దు, రెక్కలు విప్పిన పక్షుల్లాగా స్వేచ్ఛగా అనుభవిద్దామన్నారు. అందులో తప్పే ఉంది? అసహ్యం ఉంది. నేను మీ నాన్న ఇది అసహ్యం అనుకుంటే నువ్వు పుట్టేదనవా? పద్మ, ఇన్ని పురాణాలు చదివావి. గోపికలు ఒళ్ళు దాచుకున్నంతసేపు కృష్ణుడు అనుగ్రహించాడా? చేతులెత్తి నమస్కరించినప్పుడే కటాక్షించాడు. భర్తేనా అంతే. అతని ఆనందం కోసం బెరుకు, బిడియో, అభిమానం వదులుకోవాలి. అప్పుడే సుఖపడతాం. మా వారు టెలిగ్రామ్ ఇచ్చారు, కాశ్మీర్ వచ్చేసారట. నేను ఈవేళ ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. అలాగా, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఏమిటో కమలక్క, టెలిగ్రామ్ వచ్చిన దగ్గర నుంచి నా కాళ్ళు అట్టం లేదు, చేతులు అట్టం లేదు. నిన్ననే పెళ్ళైనట్టు, ఈవేళ మొగుడు దగ్గరికి వెళ్తున్నట్టు ఒళ్ళంతా ఒకటే పులకరింపు అనుకో. అవును, మీ హీరో గారేరి? అలా బజార్లోకి వెళ్ళారులే. వస్తే అడిగానని చెప్పు. వస్తాను. అరే, ఇప్పుడే ఏం తొందర? ట్రైన్ 7:30కి, ఇంకా 4 గంటల సేపు టైం ఉంది. ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తాను? ప్లాట్ఫామ్ ఉందిగా, అక్కడే కూర్చుండిపోతాను. వస్తాను కమలక్క. పద్మ పద్మ పద్మ, ఆగు. ఇక్కడికి పరుగు కొట్టేనంటే ఈవేళ నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నా. నువ్వు ఇప్పుడు మీ ఆయన దగ్గరికి వెళ్తావు? నేనుగా వెళ్ళడానికి నేను అంత చౌకబారు రకాన్ని కాదు. ఆల మగల మధ్య చౌకేమిటి, బారేమిటి? చూడు, ఒక్కొక్కప్పుడు మనం చౌక అయిపోవాలి, ఒక్కొక్క బాణం చౌక చెయ్యాలి. ఈ ఇచ్చి పుచ్చుకోవడంలోనే ఉండే ముచ్చటంతా. నువ్వేదో గొప్పగా మనసులో పెట్టుకుని పుట్టింటికి వచ్చి కూర్చున్నావు అనుకో, లోకం అంతా నిన్ను చౌకగా చూస్తుంది. సర్లే, నీతో మాట్లాడుతూ కూర్చుంటే నా రైలు వెళ్ళిపోతుంది. వెళ్ళొస్తాను. వస్తాను కమలాక. వెళ్ళగానే వస్తాను. రాయకుండా ఉంటానా? వస్తాను. చూసావా ఏం చెప్పిందో? భర్తను విడిచిపెట్టిన ఆడదానికి ఈ ప్రపంచంలో అడ్రస్ లేదే. పార్వతి ప్రేమ మొరటగా కనబడచ్చు, కానీ అది 10 అయింది. దాంపత్య జీవితం వర్ధిల్లాలంటే అలాంటి ప్రేమే కావాలి. ఇది తెలుసుకున్న బుద్ధిమంతురాలికి కాపురం 100 ఏళ్ల పంట, తెలియని మూర్ఖురాలికి చిటుకుల మంట.
నువ్వు బుద్ధిశాలివో మూర్ఖురాలివో నువ్వే నిర్ణయించుకో.